శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 34వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శరీరత్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయ ఉభయ సాధారణతయా చతుస్సంబంధో వాం సమరస పరానంద పరయోః. శ్రీమాత్రే నమః. ఆచార్యుల వారి భావన ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల ఒకే ఐక్య రూపం అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకే ఐక్య స్వరూపం అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అనగా, ఓ భగవతి, సూర్యచంద్రుడు వక్షస్థలంగా గల నీ శరీరమే శంభుని శరీరం కదా. 9 వ్యూహాత్మలు అనగా నవవ్యూహాత్మలు గల దోహరహితుడైన శంభుని శరీరం నీ శరీరంగానే భావిస్తున్నాను. సమానమైన ఆనందంతో ఉండే మీరిరువురు శేష శేషి భావమును పొంది ఉన్నారు కదమ్మా. ఇక అంతరార్థం ఏమనగా, పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరూ కాదు, ఒక్కరే, ఇరువురు ఒక్కరే. ప్రతి స్త్రీ పురుష శరీరాల్లో ఉండే చిచ్చక్తి రూపంలో ఏకమై ఉండే నిర్గుణ నిరాకార అక్షర పరబ్రహ్మను భిన్న రూపాలైన పరమేశ్వరుడు పరమేశ్వరీలు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందరికీ కనిపించే జగత్తు పరమేశ్వరి రూపం. జగత్తులోని ప్రతి ప్రాణులు పరమేశ్వరి పరమేశ్వర రూపాలే. ప్రతి వ్యక్తిలోనూ ఎరుక పరమేశ్వరి, ప్రతి వ్యక్తిలోని ఎరుక పరమేశ్వరి. ఈ ఎరుక వలనే ఈ ప్రపంచం, అందులోని భిన్న భిన్న వ్యక్తుల కల తమ చుట్టూ ఉండే ప్రపంచం అవగాహన అవుతూ ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ ఎరుక పరమేశ్వరి పరమేశ్వరుల ఐక్య రూపమైన చిచ్చక్తిగా వికసిస్తుంది. కొన్ని చోట్ల శక్తిపీఠాలు, కొన్ని చోట్ల జ్యోతిర్లింగాలు. వీటిలో కొన్ని చోట్ల పరమేశ్వరుడి శేషి, పరమేశ్వరి శేషము, మరికొన్ని చోట్ల పరమేశ్వరి శేషి, పరమేశ్వరుడు శేషము. చిదంబరంలో నటరాజస్వామి శేషి అనగా ప్రధానము, పరమేశ్వరి అయిన శివకామ సుందరి శేషము అనగా అప్రధానము. కంచిలోని కామాక్షి అమ్మ శేషి, ఏకాంబరేశ్వరుడు శేషము. ఇలా శేషి శేషముగా పరమేశ్వరుడు పరమేశ్వరి విరాజిల్లుతున్నారు. ఇక ఈ శేషి శేషము మన కుటుంబాల్లో సహజంగా కనపడుతూ ఉంటారు. ఇది కనపడుతూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు భర్త ప్రధానముగా ఉండి సంసారంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. మరి ఇంకొకప్పుడు భార్య ప్రధానముగా ఉండి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈ నిర్ణయాలు శేషి శేషముగా ఇరువురికి మారుతూ ఉంటాయి. అప్పుడే సంసారం పరిపూర్ణమవుతుంది. ఇక పరమేశ్వరుడు ఆత్మ,
పరమేశ్వరి ఎరుక. కన్ను, ముక్కు ఇలా జ్ఞానేంద్రియాల ద్వారానే విషయ గ్రహణ ప్రతి మానవుడు చేస్తూ ఉంటాడు. ఈ ఇంద్రియాలకు విషయ గ్రహణ శక్తి ప్రసాదించేది పరమేశ్వరి, పరమేశ్వర్ల తేజస్సు అని చాలా మందికి తెలియదు. ధ్యాన ప్రక్రియలో విదేహ స్థితి అనుభూతి చెందిన సాధకునిలో ఎరుక మాయమవుతూ ఉంటుంది. అప్పుడే చిచ్చక్తి ఆవిర్భవిస్తుంది. ఇదే పరమేశ్వరి, పరమేశ్వరుల సమైక్య తేజస్సు. ఇది ఆత్మ సంయమము. ఈ ఆత్మ సంయమములో జీవించేవారే రాజయోగులు. భగము కలిగి ఉన్నవారు భగవతి, భగవంతుడు అని అంటారు. భగము అంటే జగముల ఉత్పత్తి, వినాశము, సమస్త ప్రాణుల రాక పోక, విద్య అవిద్య ఈ విషయములు తెలుసుకుని శక్తి కలిగిన వారు. ఐశ్వర్యము, అనుగ్రహము, ధర్మము, కీర్తి, లక్ష్మి, జ్ఞానం, విజ్ఞానం ఈ 6 భగా శబ్దానికి అర్థము. ఇవి కాక భగము అనగా ఐశ్వర్యం, మహాత్యము, జ్ఞానము, వైరాగ్యము, యోని, యశస్సు, వీర్యం, ప్రయత్నం, ఇచ్ఛ, ధర్మం, శ్రీ, మోక్షం అని అర్థాలున్నాయి. దేవతలచే సేవించబడిన శ్రీదేవి వారిని అనుగ్రహించటం వల్ల భగవతి అని శ్రీదేవిని పిలుస్తారు. సర్వజ్ఞతా శక్తి, నిత్యతృప్తి శక్తి, అనాది బోధ శక్తి, స్వతంత్రతా శక్తి, నిత్యాలుప్త శక్తి, అనంతతా శక్తి ఈ 6 భగములు అని కూడా అంటారు. ఇవి కలిగిన పరమేశ్వరికి భగవతి అనే నామం కూడా ఉన్నది. చరాచర సృష్టి వివరాలు తెలిపే విద్య కళా విద్య. కళా విద్య నవయోని స్వరూపం. శ్రీచక్రంలో నవయోనులని 9 చక్రాలు అనగా త్రికోణములుగా ఉన్నాయి. శ్రీచక్రంలో నవయోనులని 9 చక్రాలు త్రికోణములుగా ఉన్నాయి. శంభుడు నవవ్యూహాత్మకుడుగా అగుట వలన నవవ్యూహుడు అనే పేరు కూడా ఉంది. ఈ 9 వ్యూహములు కాలవ్యూహం, కులవ్యూహం, నామవ్యూహం, జ్ఞానవ్యూహం, చిత్తవ్యూహం, నాదవ్యూహం, బిందు వ్యూహం, కళావ్యూహం, జీవవ్యూహం. ఈ 9 వ్యూహములు పరమేశ్వరులలో సమానంగా ఉన్నాయి. అందువలననే వీరు భిన్నమైన వారు కాదు, ఒక్కరే అని ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. మొదటిది కాలవ్యూహం. కాలము. సూర్యచంద్రులు కాలమును సూచిస్తారు. అందువలన అమ్మవారి వక్షస్థలం సూర్యచంద్రులని ఆచార్యులు వారు తెలియజేశారు. కులవ్యూహం. ప్రకృతిలోని వర్ణములు నీలం, రక్తవర్ణం మున్నగు రంగులు. నామవ్యూహం. జగత్తులోని వివిధ ప్రాణులలో వస్తువుల నామములు. జ్ఞానవ్యూహం. దృశ్య ప్రపంచంలో ఉండే వాటిని గురించి తెలుసుకోవటం. దీనిని భగవ్యూహం, భోగవ్యూహం అని కూడా అంటారు. ఇక ఇది సభాగము, విభాగము అని 2 విధములు. అనగా సంభోగము, విసంభోగము అని కూడా అంటారు. సభాగము అనగా వికల్పము, విభాగం అనగా నిర్వికల్పము. చిత్తవ్యూహం. అహంకారం, చిత్తం, బుద్ధి, మహాత్మము,
మనస్సు ఈ 5 అహంకార పంచస్కందములు. నాద వ్యూహం ఇది అంతము లేని సూక్ష్మమైన నాసరహితమైన శబ్దతత్వమైన అక్షర బ్రహ్మము. సప్త ప్రాణులలో జీవరూపంలో ఇది ఉన్నది. సమస్త ప్రాణులలో సమస్త ప్రాణులలో జీవరూపంలో ఈ నాద వ్యూహం ఉన్నది. ఇక బిందు వ్యూహం ఆధారాది షట్చక్రముల సమూహము. బిందు వ్యూహం అనగా ఆధారాది షట్చక్రముల సమూహము. కల వ్యూహం ఇవి 50 అచ్చులు హల్లులు వాటి సంగములు. తదుపరి జీవ వ్యూహం భోక్తృ సంగము జీవుల సమూహము. నవవ్యూహాత్మకుడు భైరవ దేవుడు భుక్తి ముక్తి ప్రదాయకుడు అయి ఉన్నాడు. పరమానందమై పరాశక్తి అయి చిద్రూపమై ఆనంద భైరవి అగును. ఎప్పుడు భైరవులకు సామరస్యము కలుగుచున్నదో అప్పుడు జగము జనించుచున్నది. భైరవులు తాదాత్మ్యము చెందినప్పుడు నవాత్మకత్వము ఇరువురికి సమానమగుచున్నది. శేషీ భావము అపేక్షికమగును. చివరగా ఎప్పుడు జగత్తు ఉపసంహారము అనగా ప్రళయమునందు లయం అగుచున్నదో అప్పుడు భైరవునికి శేషిత్వము భైరవికి శేషత్వము కలుగుచున్నది. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.